పాఠశాల పూర్వ విద్యార్థులకు, ఈ పాఠశాల యొక్క అధ్యాపక బృందానికి, ప్రధాన ఉపాధ్యాయుల గారికి, కార్యక్రమ నిర్వాహకులకు, కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పత్రికా విలేకరులకు నేనందరికీ పేరు పేరున మరొకసారి ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక ఇప్పటి వరకు మన చిన్నారులు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, వాళ్ళ పర్ఫార్మెన్సు మేమంతా కూడా ఈ ఉన్నటువంటి ఈ 40 నిమిషాల టైంలో ఆస్వాదించడం, ఆనందపడ్డం. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తు భావితాలను తీర్చిదిద్దే క్రమంలో గ్రామీణ పాఠశాలలు కూడా దేనికి తీసిపోవని, ప్రతిభ సృజనకు కొరత లేదనేటువంటి దృష్టితో ఉపాధ్యాయులంతా పనిచేసి మంచి భావి భారత పౌరులను తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తూ, అదేవిధంగా మేము బయట పోయి ఎవరు ఎట్లున్నా ఏం మాట్లాడుకున్నా ఈ ప్రాంగణంలోకి వచ్చినప్పుడే మాదంతా ఒక్కటే కాన్సెప్టు, ఇది మన ఊరు, మన బడి, మన ప్రాంతం, మనం విద్యను అభ్యసించినటువంటి పాఠశాల. ప్రత్యేకంగా నా చిన్న అనుబంధం సార్ ఒకటి, నేను ఈ పాఠశాల పూర్వ విద్యార్థిని. నాకు మా ఊరు పాఠశాల అంటే లేని మక్కువ, ప్రేమ. కారణం అంటే మాకు కొంచెం అటు ఇటు కావచ్చునే కానీ 1964 అనుకుంటున్నాను నేను మా ఊరు ఎస్టాబ్లిష్ అయింది జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలగా. అక్కడి నుంచి చాలా మంది విద్యార్థులు, నాకు ఒక అనుభవం ఎదురైంది. నేను మాబునాల్లో అనుకోకుండా నాకు ఒక అవసరం పడితే ఒక మంచి క్వాలిఫైడ్ ప్రొఫెషనలిస్ట్ దగ్గరికి వెళ్ళిన. అతను గర్వంగా, సార్ ఇక్కడ ఉపాధ్యాయులు కూడా ఉండాలి, ఇంట్రెస్ట్ మ్యాన్, స్టిల్ 74 సంవత్సరాలు. నేను గర్వంగా చెప్తున్నాను, నేను వెల్టూరు స్టూడెంట్, నేను ఏం చెప్తున్నాను, ఎట్లా అని అడిగాను. లాలో ప్రొఫెషనల్ చేసి గోల్డ్ మెడలిస్ట్, నల్సార్ అని మీకు తెలుసు సార్, నల్సార్కి వెళ్ళి గోల్డ్ మెడలిస్ట్ అయింది. మీరు అంటే ఆశ్చర్యం, పక్కన అదృష్టం తెలుసుకుంటే బలిద్పల్లె. అంటే ఇటువంటి అద్భుతాలు కొన్ని మా స్కూల్స్కి సంబంధించి ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ తయారైన వాళ్ళు ఉన్నారు, గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ స్కూల్ ప్రాంగణం అంటే మాకు ఎన్నలేని ప్రేమ, మక్కువ. కాబట్టి మరొకసారి ఈ అధ్యాపకులకు అందరికీ నేను తెలియచేయడం అనగా, నేను కూర్చున్న క్రమంలో కొంచెం కౌంట్ చేసుకున్న 70+ స్టూడెంట్స్, మళ్ళీ వీళ్ళ అంతా మన ఊరు స్టూడెంట్ అయితే తెలియదు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఈ స్టూడెంట్స్ రేషియో తగ్గిపోవడం అనేది కొంత నన్ను ఆవేదనకు గురి చేస్తుంది. కాబట్టి మేమందరం చేయితనిస్తే తప్పకుండా మన స్కూల్స్ కూడా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా పోతాయి. అదేవిధంగా మీరు కూడా నిబద్ధతోటి పనిచేస్తున్నారు, ఇంకా పనిచేసి కొంచెం ఈ పాఠశాల ఆవరణ అక్కడ చూస్తే నీళ్లు కనపడుతున్నాయి, కొంచెం చెత్త కుప్పలకు గడ్డి కనపడుతుంది. మనవంతు సాయిగా గ్రామస్తులుగా, ఒక పౌరునిగా, నేను ఈ పాఠశాల పూర్వ విద్యార్థినిగా నేను ఎల్లవెల్ల మీరు ఎప్పుడు పిలిస్తే పలికే వ్యక్తిగా మీకు అందుబాటులో ఉంటా. దయచేసి ఈ వాతావరణాన్ని మార్చడం. కాబట్టి నేడు జరుగుతున్నటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి విద్యార్థులకు, పాఠశాల అధ్యాపకులకు అందరికీ తెలియజేస్తూ, ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ 90-91 బ్యాచ్ విద్యార్థులకు అందరికీ మరొకసారి 92 మీరు దీన్ని ఒక మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమంతో ముందుకు తీసుకుపోతున్నందుకు నేను మరొకసారి, కానీ మీరు అనేదా భావించకండి సార్. ఒకటి ట్విస్ట్ ఏంటంటే, ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం మాతోటి స్టార్ట్ అయింది సార్, నా బ్యాచ్ తోటి స్టార్ట్ అయింది.